జడ్చర్ల నియోజకవర్గంలో ఈ క్షణం ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎందుకు? అప్పట్లో ఆ సారు నియోజకవర్గంలో ప్రజలకు, కార్యకర్తలకు బాగా అవైలబుల్గా ఉంటున్నానంట. ఇప్పట్లో ఈ సారు నియోజకవర్గంలో కంటే కూడా వార్తల్లో, సోషల్ మీడియాలో బాగా అవైలబుల్గా ఉంటున్నానంట. ఆ సారు 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి. చాలా సీనియర్ అండ్ చాలా మంచి వ్యక్తి. కానీ అనుచరుల తీరు ఆయనను ఓడగొట్టింది. ఈసారి కూడా చాలా మంచి వ్యక్తే. కానీ ఆయన సొంత వర్గం, సొంత పార్టీ కార్యకర్తలే ఆయనని భవిష్యత్తులో ఓడగొట్టే అవకాశాలు ఉన్నాయని, అంతకంటే మించి ఏంటంటే పక్క నియోజకవర్గంలో గతంలో ఏదైతే జరిగిందో సేమ్ సినిమా మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుందని, వాళ్ళకి 10 ఏళ్ళు టైం పట్టింది కానీ వీళ్ళకు ప్రజలు అంత టైం ఇచ్చేటట్టు లేరని వినికి. మన ఆర్టీకి న్యూస్ సర్వేలో ఈసారి పార్టీల కంటే వ్యక్తుల పేర్లు వినబడుతున్నాయి. ముఖ్యంగా 2 కొత్త వ్యక్తుల పేర్లు తెరపై వస్తుంది. వాళ్ళెవరు, ఎందుకు తెలుసుకోవాలంటే దయచేసి స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడగలరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. అయితే 30 నెలల పాలన చూసిన తర్వాత ప్రజలు ఈ నిమిషం అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఏ పార్టీకి వైపు మొగ్గు చూపుతున్నారు? ఏ పార్టీ వైపు? బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ? ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు చర్చల్లో అని మనం ఆర్టీకి న్యూస్ సర్వే చేస్తే 80% ఆఫ్ ది పీపుల్ క్రిస్టల్ క్లియర్గా మనకు చెప్పిన విషయం బీఆర్ఎస్. ఎందుకు బీఆర్ఎస్? ఇప్పుడు గతంలో అంటే ఎవరైతే లక్ష్మారెడ్డి గారు ఉన్నారో ఆయనకు గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. అయితే ప్రస్తుతం కూడా చాలామందితో మాట్లాడితే ప్రతిపక్ష పాత్ర ఆ రేంజ్లో పోషిస్తలేరు. ఎందుకంటే అధికార పక్షాన్ని గట్టిగా ప్రశ్నించాలి. కానీ ఇప్పుడు ఈయన ఒక్క ప్రశ్న వేస్తే ఆయన అటాక్ మోడ్లో 10 ప్రశ్నలు మళ్ళీ తిరిగేస్తారని అనుకుంటున్నారా ఎందుకో తెలియదు. కానీ ప్రతిపక్ష పాత్ర కూడా ఆ రేంజ్లో పోషిస్తలేరు. అయినా కూడా మేము బీఆర్ఎస్కే వేయాలని అనుకుంటున్నాము. నెక్ టు నెక్ ఫైట్ ఉన్నప్పటికీ ఎడ్జ్లో మాత్రం బీఆర్ఎస్ వస్తుంది అని వాళ్ళు అన్నారు. ఎందుకు అని వారిని అడిగితే ముఖ్యంగా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందో అన్ని హామీలు అమలు చేయకపోవడం, ఆశించిన మేరకు అభివృద్ధి చేయకపోవడం నియోజకవర్గంలో. అదేవిధంగా సొంత క్యాడర్ అంటే కొన్ని ఏరియాలో మన నౌపేట చూసుకున్న, రాజాపూర్ చూసుకున్న, చర్చల్లో కూడా కొందరిపైన సొంత క్యాడర్ పైన కూడా కేసులు పెట్టిండ్రు. అండ్ గతంలో ఏదైతే ఇసుక, నల్లమట్టి ఏదైతే దందా అన్నారో అది ఇప్పటికి కూడా ఇంకా బంద్ కాలేదు. అది ఇప్పటికి కూడా మాఫియా అనేది నడుస్తూనే ఉంది. ఇంకా అదేవిధంగా చాలా ముఖ్యంగా చూస్తే సొంత వాళ్ళు అంటే గతంలో మనం పక్కల నియోజకవర్గంలో చూస్తే కొందరు వల్ల ఎమ్మెల్యేకే ప్రాబ్లం అయినట్టు ఇక్కడ కూడా ఆయన సొంత వాళ్ళ వల్ల ఆయనకే ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉందని ఆడ 10 ఏళ్ళు చూసాను. కానీ ఈడంత టైం కూడా ఇవ్వరు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంకా వేరే ఆప్షన్ ఆల్టర్నేట్ లేదు. కాబట్టి బీఆర్ఎస్కి అంటే లక్ష్మారెడ్డి వైపే చూసే అవకాశం ఉందని మేధావులు కానీ, విశ్లేషకులు కానీ, చాలామంది కార్యకర్తలు కూడా మనకు ఆఫ్ ద రికార్డ్ చెప్పారు. అయితే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు. మరి భారతీయ జనతా పార్టీ గురించి కూడా మాట్లాడాలి కదా. సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అండ్ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా పాగా వేయాలని, కాషాయం జెండా ఎగిరేయాలనే ఇంటెన్షన్తో చాలా పాచికలు వేస్తున్నారు కదా. మరి మీరు చర్చల్లో కూడా భారతీయ జనతా పార్టీ లేదనడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటుండొచ్చు. బట్ ఈ నిమిషం కూడా భారతీయ జనతా పార్టీ చర్చల్లో ఎట్లా ఉందని మనం ఆలోచిస్తే ఒకటి ఎంజేఆర్ అంటే ముచ్చర్ల జనార్దన్ రెడ్డి అనే పేరు వినబడుతుంది. ఆ పర్సన్ కొంచెం యాక్టివ్గా ఉన్నారండి. కానీ ఆయనది ఎక్కడి వరకు ఉంది రాజకీయం అంటే ఊరుకొండపేట ఆ మండలం వరకే. ఎందుకంటే మొత్తం జడ్చర్లో 6 మండలాలు ఉంటే ఊరుకొండపేట వరకే ఆయన ఇన్ఫ్లుయెన్స్ నడుస్తుంది. జడ్చర్లో కూడా కొంచెం వరకు వస్తుంది కానీ అంత దాటిపోవట్లేదు. ఎమ్మెల్యే స్థాయికి ఆయనను ఊహించలేకపోతున్నారు జనాలని. అండ్ ఇంకొక వ్యక్తి చూసుకుంటే అప్పుడు బాలత్రిపుర సుందర్ ఉండే, ఆమె భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు. కానీ 2023 ఎన్నికల టైంలో ఆమె కష్టపడ్డప్పటికీ, యాక్టివ్గా ఉన్నప్పటికీ ఆమెని కాదని అప్పుడు మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్ దాస్కి టికెట్ ఇవ్వడంతో ఆమె కూడా కొంచెం పార్టీకి దూరంగా ఉందని, ఆ రేంజ్లో యాక్టివ్గా లేదు అని మనకు ఉన్న సమాచారం. అయితే దీన్ని బట్టి చూస్తే చర్చల్లో భారతీయ జనతా పార్టీకి క్యాడర్ ఉన్నప్పటికీ లీడర్లు కరెక్ట్ లేరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆ మేరకు అంటే ఎమ్మెల్యే స్థాయి వరకు రాకపోవచ్చు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే
మంత్రి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే జనంపల్లి అనిరుత్ రెడ్డి గారు ఇద్దరు కూడా వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తులే, అదేవిధంగా మంచి నాయకులే. కానీ వారి వెనకాల ఉన్న సెకండ్ లెవెల్ క్యాడర్ వల్ల వాళ్ళకి నెగిటివ్ అవుతుందని, గతంలో లక్ష్మారెడ్డికి కూడా ఆయన మంచి వ్యక్తే కానీ ఆయన వెనకాల ఉన్న కొందరు నాయకుల వల్ల ఆయన ఓటమి పాలయ్యానని, సేమ్ థింగ్ ఇప్పుడు కూడా జనంపల్లి అనిరుత్ రెడ్డి గారి వెనకాల కొందరు ఉన్నారు, వారి వల్ల ఈయనకు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది వాళ్ళు చూసుకోవాలని అంటున్నారు. అదేవిధంగా గతంలో చూసుకునే ఇప్పుడు చూసుకున్నా కూడా మాజీ ఎమ్మెల్యే మంత్రి లక్ష్మారెడ్డి నియోజకవర్గంలో ప్రజలకు కానీ కార్యకర్తలకు బాగా అందుబాటులో ఉండేవారు. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే జనంపల్లి అనిరుత్ రెడ్డి గారు నియోజకవర్గంలో ప్రజలకు ఆశించిన మేరకు అందుబాటులో లేరు. దీనికంటే సోషల్ మీడియాలో కానీ వార్తల్లో కానీ చాలా అంటే ఏదో విషయం పైన టాపిక్ పైన మాట్లాడుతూ దాంట్లో అవైలబుల్గా ఉన్నారు, కానీ నియోజకవర్గంలో ప్రజలకు కార్యకర్తలకు అంత అందుబాటులో లేరని ప్రజలు మన ఆర్టీకి న్యూస్ సర్వేలో చెప్పడం జరిగింది. అయితే మన ఆర్టీకి న్యూస్ టీం చర్చలలో సర్వే నిర్వహించినప్పుడు రాజకీయ విశ్లేషకులు కానీ, ప్రజా సంఘాల నాయకులు కానీ, సీనియర్ కార్యకర్తలు, ప్రజలు కూడా చాలామంది చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. అదేంటంటే ఈరోజు జడ్చర్లలో ఎలక్షన్ జరిగితే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో నెక్ టు నెక్ ఫైట్ ఉందనడం వాస్తవమే. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక వ్యక్తి పేరు బాగా వినబడుతుంది. ఆ వ్యక్తికి టికెట్ ఇస్తే మాత్రం బీఆర్ఎస్ గెలవడం ఖాయమని అంటున్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, సిఏఆర్ చించోడ్ అభిమన్యు రెడ్డి. అయితే ఎందుకు ఆ వ్యక్తి పేరు చెప్తున్నారు అంటే, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో చూస్తే కూడా రాజాపూర్లో అవుట్ ఆఫ్ 24 దాదాపు 20 వరకు ఆయన సర్పంచ్ను గెలిపించిందని, అదేవిధంగా బాలనగర్లో కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందని, కొందరు పని కట్టుకొని కొందరు బీఆర్ఎస్ నాయకులే ఆయనని రాజాపూర్ బాలనగర్కే పరిమితం చేసి ఆ బార్డర్ దాటి ముందరికి రాణిస్తలేదు. ఎందుకంటే రేపటి నాడు ఆయననే థ్రెట్ అయ్యే అవకాశం ఉంది. ఆయననే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేనే అని వచ్చినా అది ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటున్నారేమో, కానీ ఆయన రాణిస్తలేరు, రారనుకుంటున్నారో, కానీ ఆయన ఎప్పటికైనా వచ్చే అవకాశాలు ఉన్నాయని, నిజంగా ఆయన ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుండి వస్తే మాత్రం ఈజీగా గెలుస్తారని చాలామంది అంటున్నారు. అయితే ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్ విషయం, నిజంగా అక్కడ ఉన్న నాయకులు ఆయనని ఎదిరిస్తలేరా రాజకీయంగా, లేకపోతే ఈయన రావాలనుకుంటే రేపటి నాడు ఇండిపెండెంట్గా లేకపోతే ఇంకో పార్టీ నుండి వస్తారా అనేది ఆయనే బయటకు వచ్చి చెప్పాలి. కానీ మనం ప్రజలను అడిగినప్పుడు ఆయన బీఆర్ఎస్ నుండి కాకుండా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చినా కూడా ఆయన గెలుపు ఖాయమని చాలా కళాఖండిగా మనకు ప్రజలు చెప్తున్నారు. అయితే ఈ విషయం ఏంటంటే ఇప్పటికీ ఓన్లీ 10-20% వ్యక్తులు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఆ విషయం చెప్తున్నారు. ఎందుకంటే మనం అడిగిన దాంట్లో కూడా వాళ్ళు ఏంటంటే అది బీఆర్ఎస్ ఇంటర్నల్ విషయం కాబట్టి ఇప్పటికే బయటికి వెళ్తలేదు. బట్ ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తకు చర్చల్లో ఉన్న వాళ్ళకి తెలుసు అక్కడ ఏం జరుగుతుందని. అదేవిధంగా ఈయన భారతీయ జనతా పార్టీలో కూడా మంచి కాంటాక్ట్స్ ఉంటాయి. ఫ్యూచర్లో ఈయన బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ అభ్యర్థిగా వస్తే మాత్రం గెలుపు ఖాయమని అంటున్నారు. అయితే మొత్తం జడ్చర్ల నియోజకవర్గంలో 6 మండలాలు ఒక మున్సిపాలిటీ ఉండగా, మండలాల పరంగా మనం చూస్తే ఏ మండలంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా మనము బాలనగర్లో చూసుకుంటే అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఈక్వల్గా ఉన్నప్పటికీ కరెక్ట్గా చూస్తే బీఆర్ఎస్కి కొంచెం ఎడ్జ్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అక్కడ చించోడ్ అభిమన్యు రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ కొంచెం నడుస్తుంది. అదేవిధంగా రాజాపూర్లో చూస్తే కంప్లీట్ అక్కడ 90% బీఆర్ఎస్దే హవా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జడ్చర్లకు వస్తే జడ్చర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కొంత పర్సెంట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అండ్ మనం నౌపేట్ చూస్తే మాత్రం కొన్ని కారణాల వల్ల నౌపేట్ కంప్లీట్ కాంగ్రెస్ అనేది స్వీప్ అవుట్ అయ్యి బీఆర్ఎస్ చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎంఎస్ఎన్ ఫ్యామిలీ అక్కడ కాంగ్రెస్ని ఇంకా కాపాడుతుంది. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో చూస్తే కూడా అక్కడ కొంచెం మెజారిటీతో కాంగ్రెస్ అంటే అక్కడ మెయిన్గా మన్నే జీవన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ అక్కడ నడుస్తుంది. అందుకోసమని నౌపేట్లో కాంగ్రెస్ని మన్నే జీవన్ రెడ్డి ఫ్యామిలీ ఇంకా బతికిస్తుందని కూడా కొందరు అంటున్నారు. మనం ఎప్పుడైతే నౌపేట్ వెళ్ళామో అక్కడ నౌపేట్ రాజకీయం గురించి మాట్లాడుతుంటే చాలామంది ఓ మాట అన్నారు, రేపన్నాడు అంటే ఇక్కడ ఓవరాల్ చర్చల్లో చూసుకుంటే కాంగ్రెస్కి క్యాడరు అదేవిధంగా లీడర్స్ కూడా బాగానే ఉన్నారు. కానీ ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఈసారి ఇంకెవరైనా కొత్త వ్యక్తి అంటే మన్నే జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తే మాత్రం 100% అవతల వ్యక్తి ఎవరున్నా మన్నే జీవన్ రెడ్డి అంటే ఎంఎస్ఎన్ ల్యాబ్స్ వాళ్ళకి ఉన్న పేరు కానీ వారికి ఉన్న ఒక ప్రెస్టీజియస్ ఇమేజ్ వాళ్ళకి చాలా యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా మన్నే జీవన్ రెడ్డి అభ్యర్థి అయితే భవిష్యత్తులో కాంగ్రెస్ ఈజీగా గెలుస్తుందని కూడా అంటున్నారు. అండ్ నెక్స్ట్ మనం ఊరుకొండపేట మండలి చూసుకుంటే అక్కడ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ఎంజీఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీకి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అండ్ జడ్చర్ల విషయానికి వచ్చేసరికి ఇక్కడ
ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు 3 పార్టీలు అయినా 3 పార్టీల ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో పోటాపోటీ ఉంటుంది. అయితే ఈ నిమిషం అంటే ఇటీవల మున్సిపాలిటీ టైం అయిపోయింది. నెక్స్ట్ ఈ అక్టోబర్ నవంబర్లో జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆ ఎన్నికలు అనేది చాలా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే నెక్స్ట్ అంటే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పటికీ చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు కానీ ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే ఎలాగైతే ఎమ్మెల్యే గారి సొంత ఊరిలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలా అయితే ఓడిపోయిందో జడ్చర్లలో కూడా మున్సిపాలిటీ ఈసారి బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే అది లక్ష్మారెడ్డి గారు కూడా గతంలో ఇచ్చిన వారికి టికెట్ కాకుండా, ఎందుకంటే గతంలో కొందరు కౌన్సిలర్ వల్ల కూడా బీఆర్ఎస్కి కొంచెం నెగిటివ్ అయింది కాబట్టి ఈసారి ఆయన కరెక్ట్ డిసిషన్ తీసుకొని ఇట్లా టికెట్స్ ఇట్లా కరెక్ట్ వ్యక్తులకు ఇస్తే బీఆర్ఎస్ఏ ఈసారి చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఓవరాల్గా చూసుకుంటే జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇటీవల ఉదండాపూర్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వడం, అదేవిధంగా ఇందిరా మీన్లు వారికి చాలా ప్లస్ అవుతుంటే సొంత పార్టీ కార్యకర్తలపైన కేసులు వాళ్ళే సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే గారిని నిందించడం, అదేవిధంగా ఆగని ఇసుక దందా, అక్కడక్కడ కొన్ని భూ కబ్జాలు అండ్ ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో ఎక్కువగా ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం, సీనియర్స్ కూడా ఆ రేంజ్లో ప్రయారిటీ ఇవ్వకపోవడం అనేది కాంగ్రెస్కు నెగిటివ్. అది బీఆర్ఎస్కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చాలామంది విశ్లేషకులు కానీ మేధావులు కానీ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు మేము ఏదైతే ఆర్టీకీ న్యూస్ సర్వే మేము చెప్పేది 100% అక్యురేట్ అని మేము చెప్పలేము, కానీ 80% మాత్రం ఇది మేము గ్రౌండ్లో చాలామందితో మాట్లాడిన తర్వాత మీకు మేము ఒక రిపోర్ట్ ఇస్తున్నాము. ఇది మీరు అంటే మేము ఇచ్చిన దాన్ని మీరు అనలైజ్ చేసుకొని రియలైజ్ అయ్యి మీరు ఏవైతే ఉన్నాయో తప్పులను సరి చేసుకుంటే అది పార్టీ ఏదైనా మీకు ప్లస్ అవుతుంది, లేదంటే దట్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ.